ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్. 850 కోట్లతో మళ్ళీ నిర్మాణం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. వచ్చే 3 దశాబ్దాల్లో పెరగనున్న ప్రయాణికులకు అవసరాలకు తగ్గట్టుగా విజయవాడ రైల్వే స్టేషన్ను మొత్తం ఆధునీకరించేందుకు నీతి ఆయోగ్ పచ్చజెండా ఊపింది. రైల్వే స్టేషన్ తాజాగా కేటగిరీ 1లో చేరడంతో ఇప్పుడు 850 కోట్ల రూపాయలతోటి పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం రోజుకి 1.14 లక్షలు. అలాగే రద్దీ వేళల్లో గంటకు 9120 మంది ప్రయాణికులు ఈ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు అయితే కొనసాగిస్తున్నారు. 2061 నాటికి రోజుకు 2 లక్షలకు చేరుతుంది అనేది అంచనా. అంటే ఇంచుమించుగా ఇప్పుడే రోజుకి 114,000 మంది పైగా వస్తున్నారు అంటున్నారు. దీనికి తగ్గట్టుగా రద్దీ సమయాల్లో ఒకేసారి 20,000 మంది ప్రయాణికులు వచ్చేలాగా కూడా వెళ్ళేలా సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రస్తుతం ప్రధాన మార్గం వైపు మాత్రమే అభివృద్ధి అంతా సాగుతుండగా కొత్త రైల్వే స్టేషన్లో పశ్చిమం వైపు కూడా కార్యకలాపాలు విస్తరించనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అయితే తెలిపారు. ప్రస్తుతం NSG 1 జాబితాలో చేరిన విజయవాడ రైల్వే స్టేషన్ 12,538 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. దానిని 1.54 లక్షల చదరపు మీటర్లకు విస్తరించనున్నారు. దీనిలో స్టేషన్ 84,000 చదరపు మీటర్లు, హోటళ్లు సహా వాణిజ్య సముదాయాలు, ఈ షాపులన్నీ కలిపి 70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్నాయి. పార్కింగ్ ప్రాంతం ప్రస్తుతం 426 కార్లు పట్టే సామర్థ్యంతో ఉండగా అది ఇప్పుడు 1700 కార్లకు అయితే పెరగనుంది. లిఫ్ట్లు 8 ఉండగా వాటిని 35కి పెంచనున్నారు. ఎస్కలేటర్లు 9 ఉండగా వాటిని 30కి పెంచనున్నారు. ఓవరాల్గా రైల్వే స్టేషన్ ఒక నమూనా అయితే కనుక నమూనా చిత్రాన్ని కూడా ఈ విధంగా ఏర్పాటు చేశారు. 850 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు అయితే చేయనున్నారు.